చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇక్కడ పిలిచి బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి. బికాజ్ అతను ఆ కేక్ ఎంత స్వీట్గా ఉంటుందో ప్రొడక్షన్ సైట్లో కూడా అంతే స్వీట్గా ఉంటారు. అతన్ని ఈ 80 days 90 days షూట్లోనే ఒక్కసారి కూడా కోపంగా చూడలే. వెరీ స్వీట్ పర్సన్. అందరూ చెప్తారు అదే. సో ఎప్పుడైనా ఆపర్చునిటీ దొరికితే వి విల్ కాల్ హిమ్ ఆన్ టు ద గ్యాదరింగ్ అండ్ సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు అని అడిగితే చూస్తున్నాం కదా, టెక్నాలజీ ఇది చూపిస్తారు, అది చూపిస్తారు, అలా తాగుతారు, ఆ నెగిటివ్ చూపిస్తారు, ఈ నెగిటివ్ చూపిస్తారు, ఫైట్స్ ఉంటాయి, ఆ ఫ్లైట్స్లోనే బ్లడ్ ఉంటుంది. ఏమయ్యా నువ్వు ఇలా చేయవు అంటే అందరూ చేస్తున్నారు కదా, అదొద్దు, నా స్టైల్ ఇది అని చెప్తారు. అది ఎంత సక్సెస్ఫుల్ అంటే 45 మూవీలు చేసిన తర్వాత అందులోని 90% మూవీస్ హిట్ చేసుకోవడం అండ్ ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక రికగ్నైజ్డ్ పర్సన్గా 40 మూవీస్ నుంచి రావడం అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫార్ములా. ఆ ఫార్ములా చాలా బాగుంది అండ్ ఐ థింక్ ఫ్రమ్ కృష్వి ఫిలిం టీమ్ నుంచి వీ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. బీయింగ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద మూవీ ఇండస్ట్రీ అండి. విత్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్స్ హీ స్టిల్ ఏ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ అతను ప్రిన్సిపల్స్లోనే అతను స్టిక్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు యమలీలా చూసిన దాంట్లో కూడా యమలీలా 2 మంచి యాక్షన్ ఉంది కానీ బ్లడ్ కనిపించదు. మంచి కామెడీ ఉంది కానీ ఎక్కడ రాంగ్గా తీసుకువెళ్ళదు. సో లిమిట్స్లో ఉంటుంటుంది కానీ ఎంత మూమెంట్ ఇవ్వాలో ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా కూడా కవర్ చేశారు. ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్. ఆ టాలెంట్ ఈస్ వెరీ గుడ్ అండి. అండ్ చాలా ప్రేమగా ఉంటారు. రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఇవాళ యమలీల 2 వరకు మీడియాతో ఎప్పుడు కూడా మూడు బాగాలేదని కానీ, తర్వాత మాట్లాడతామని కానీ, రేపు చూద్దామని కానీ, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ఆన్సర్లు ఎప్పుడు లేకుండా ఎప్పుడు ప్లెజెంట్గా అందరితో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి అన్నీ మీడియాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఆయన డెవలప్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో చాలా హిట్స్ ఇచ్చి ఒక మంచి దర్శకుడిగా, చాలా క్లీన్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. యమలీల అప్పుడు ఎంత హిట్ అయిందో అంతకంటే పెద్ద హిట్ అయ్యేలా యమలీల 2 తీస్తున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారికి, కృష్వి ఫిలిమ్స్కి ఇద్దరికి కూడా చాలా మంచి ట్యూనింగ్ కుదిరింది. డాక్టర్ కేవి సతీష్ గారు ఈ సినిమాని చాలా లావిష్గా ప్లాన్ చేసి తీస్తున్నారు. ఆగస్టులో వచ్చే ఈ సినిమా అప్పుడు యమలీల కంటే ఎక్కువ హిట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే జరగాలని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారికి మీడియా అందరి తరఫున హ్యాపీ బర్త్డే చెప్తాం. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనే పదానికి చిన్నదైనప్పటికీ కూడా దానికి వేరే మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ అంటే మనం అసలు మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది అసలు ఇక్కడి దాకా ఇవాళ ఈరోజు చూడడానికి ఆ రోజే ప్లాన్ చేసిన మా అచ్చిరెడ్డి గారు అందరికీ తెలుసున్నదే. థ్యాంక్ యూ అచ్చి. అతని గురించి నేను ఎక్కువ మాటలు చెప్పలేను, ఇది మీకు తెలుసు. ఎందుకనంటే మా ఇద్దరం చిన్నప్పటి నుంచి అలా కలిసి వచ్చిన, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేము ఎంత కలిసి ఉన్నామో ఒక మాటలో మీ అందరితోటి మేము ఇద్దరం కలిసి అలాగే ఉన్నాం. సో మేమిద్దరం మనం ఎంతమంది అని అంటే రోజుకొకళ్ళు కలుస్తున్నారు అని అంటే 30 ఛానల్స్ 10 పేపర్లు అంటే మనందరం 50 60 70 మంది అనమాట. వీఆర్ ఆల్ గ్రేట్ గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా మీ అందరి ముందు ఈరోజు బర్త్డే జరుపుకోవడం అనేటటువంటిది నాకు ఈ అవకాశం రావడానికి ఎవరైతే కారకులో వాళ్ళకి థ్యాంక్స్. ఇంకొకటి ఉంది, అదేంటి అంటే 40వ సినిమాకి వచ్చాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది 3-4 years. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఆయన చెప్పారు కదా మా హీరో గారు, అది బావి ఉందనుకోండి. మా నాన్నగారు అనేవారు, అరే ఏంట్రా నీళ్లు దోడుతున్నారు కదా,
నీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా సంవత్సరం తోడుతూనే ఉన్నాము. ఒకసారి మధ్యలో కొంచెం వేసవకాలం ఎండలు ఎక్కువగా వచ్చి కాస్త నీళ్లు తగ్గినాయి బాగా. అప్పుడు ఏం చేయాలంటే ఈ సంవత్సరం ఆపేసి ఇంకొంచెం లోతుకు తవ్వు, ఆ తర్వాత ఎప్పుడూ కూడా మళ్ళీ అది ఆగదు, ఆ జల అది ఇస్తూనే ఉంటుందని. అలా 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా క్రిస్పీ ఫిల్మ్స్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక మళ్ళీ ఈ పెళ్ళుబుకినటువంటి ఈ జల ఎక్కడ ఆగకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగని క్రిస్పీ ఫిల్మ్స్కి మాటిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఇంత పూర్వం యమలేనప్పుడు నేను వరుస సక్సెస్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా బర్త్డేలు చేసుకునేవాళ్ళం. ప్రతి సంవత్సరం ఓ బర్త్డే, మళ్ళీ నెక్స్ట్ డేనే బర్త్డే వచ్చిందా అన్నట్టుగా కష్టపడి స్పీడ్గా వరుసగా సినిమాలు చేశాడు. మళ్ళీ బర్త్డే వచ్చేసాడు. మొన్నే కదా బర్త్డే చేసుకున్నాం, అప్పుడే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎలా అయిపోయింది అసలు. నెలలు అయిపోతున్నాయా, డేట్లు అయిపోతుంది తెలిసేది కానీ మళ్ళీ వచ్చేసేది. మళ్ళీ వచ్చేసేవాళ్ళం, మళ్ళీ మేము అందరినీ కలిసేవాళ్ళం. ఇలాగ వరుసగా ఎన్ని సంవత్సరాలు. ఈ సంవత్సరాలన్నీ వెళ్ళి ఎప్పుడు కూడా మనకి తప్పదు, చీకటి వెలుగు అన్నట్టుగా కష్టం సుఖం, హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు బాధ అయితే లేదు, ఆనందమే. ఆనందం తర్వాత ఆనందం, ఆనందం కోసం ఎదురు చూసే ఆనందం, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఆనందం. అలా సంవత్సరాలన్నీ గడిచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యమలేల రోజు తీసుకొచ్చారు క్రిస్పీ ఫిల్మ్స్ వాళ్ళు నాకు. అంటే ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ ఎక్కడైతే సక్సెస్ఫుల్ అనేటటువంటి ఒక స్వింగ్లో రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్నటువంటి జెండా ఇవాళ మళ్ళీ నా మనసులో అది మళ్ళీ తిరిగి అలాగే ఎగురుతోంది, ఎగ్జాక్ట్గా అలాగే రెపరెపలాడుతోంది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి క్రిస్పీ ఫిల్మ్స్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఒక సక్సెస్ రావాలి అని అంటే మొట్టమొదటిగా ఉండాల్సింది స్క్రిప్ట్. అలాగని స్క్రిప్ట్ కనుక లేకుండా మనం ఎన్ని గంతులు వేసినా ఏమీ ఉపయోగం లేదు. ఎన్ని సర్కస్లు చేసినా అవి ఆకట్టుకోవనేది నా నమ్మకం. అది ఏ సినిమా హిట్ అయినప్పటికీ కూడా ఫలానా అందుకు ఆడేస్తోంది అని అంటే కరెక్ట్ కాదు. ఆ స్క్రిప్ట్ అంత గొప్పగా ఉండటం వల్ల ఆడింది అనేది వాస్తవం. ఈ సినిమాకి ఆ స్క్రిప్ట్ చేసుకోవడానికి అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు క్రిస్పీ ఫిల్మ్స్ వాళ్ళు. ఎక్కడ వెనకాడలేదు. అందుకని అంత మంచి స్క్రిప్ట్ రావడానికి కూడా క్రిస్పీ ఫిల్మ్స్ వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. మళ్ళీ 20 years తర్వాత మళ్ళీ మీరు యమలీల 2 చేస్తున్నారు. మధ్యలో గ్యాప్ 20 ఏళ్ళు వచ్చింది. జస్ట్ ఎడిట్ ఇట్. ఎస్ యు బీ దేర్ అంటే యమలీల రోజునే ఉన్నారు 1, తర్వాత ఇమీడియట్గా 2, మధ్యలో సంగతి వదిలేయండి ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ కూడా. సో ఇప్పుడు దానికన్నా పైన, దానికన్నా గొప్పగా, దానికన్నా ఎంటర్టైన్మెంట్ తోటి, దానికన్నా బాగుంది శభాస్ అనిపించుకునేటువంటి మ్యూజిక్ తోటి అన్నీ కలిపి కలగలుపుగా ఒక పెద్ద సక్సెస్ రావాలి అని అంటే ఏం చెయ్యాలో ప్రతిదీ మీరు చేసుకోండి అని నాకు సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి క్రిస్పీ ఫిల్మ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి యాక్చువల్గా మధ్యలో గ్యాప్ వచ్చేటప్పటికి నా మ్యూజిక్ బ్యాచ్ కూడా మారిపోయారు. ఎందుకు ఎవరి చేతనా చేయించుకుంటే బాగుంటుంది కదా అని అంటే కాదండి, డెఫినెట్గా దీనికి మ్యూజిక్ మీరే చేయాలి. యమలీల తర్వాత మళ్ళీ చేస్తున్న సినిమా కాబట్టి కంపల్సరీగా మీరే చేయాలని నన్ను బాగా రెచ్చగొట్టాడు ఆయన హీరో గారు. క్రిస్పీ ఫిల్మ్స్ తరపు నుంచి ఆయనకి నన్ను రెచ్చగొట్టినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకని దీనికి మళ్ళీ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పాటల కన్నా బాగుండాలి, ఆ ఆల్బమ్ కన్నా బాగుండాలి. ఎవరికి దొరుకుతుంది చెప్పండి ఇలాంటి ఒక అదృష్టం, ఇలాంటి ఒక బర్త్డే? ఎందుకనంటే 20 ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక సినిమాని ఎగ్జాక్ట్గా ఇవాళ అంతకన్నా బెటర్గా చేసుకునేటటువంటి ఒక అవకాశము, దాని వెనకాల అద్భుతమైనటువంటి బడ్జెట్, వెనకాడకుండా ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్టు. ఆ రోజుల్లో ఎంత 30 రోజులు 35 రోజుల్లో సినిమా చేస్తే ఇవాళ 80-90 రోజుల్లో సినిమా చేయడం. ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఆ ఎక్విప్మెంట్. ఎంత రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు అంటే అందుకే ఇందాక అన్నాను థ్యాంక్స్తో పాటు దానికి వేరే అర్థం కూడా ఉంటుంది అనేది. ఆ అర్థమే రెస్పాన్సిబిలిటీ. ఐ టుక్ ఇట్ వెరీ స్వీట్లీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే ఎస్, ఇంత మెచ్చుకుని ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక యూనిట్ మొత్తం మీ దగ్గరికి వచ్చి సార్ మీరే చేయగలరు, చాలామంది చేయగలరు కానీ మీరే చేయగలరు అనే పదం ఉంది చూడండి. ఆ పదం మనల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోద్దు. కళాకారుడికి ఇంకా అంతకు మించినటువంటి గొప్ప సర్టిఫికెట్ ఇంకోటి ఏది ఉండదు. అక్కడే రెచ్చిపోతాడు కళాకారుడు, అక్కడే పడిపోతాడు. అమ్మాయికి అబ్బాయి పడిపోయినట్టు, అబ్బాయికి అమ్మాయి పడిపోయినట్టు పడిపోవడమే. పడి దొల్లేస్తాడంతే. ఆ పని చేశాను నేను ఈ సినిమాకి. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. పడి దొల్లేసాను ఈ సినిమా కోసం. ఎంత సరదాగా ఉందంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటి అవకాశం వచ్చిందా అన్నంత ఉత్సాహంగా ఉంది ఆ సరదా ఈ సినిమా. అందుకనే ఈ సినిమాలో అప్పుడు ఏ రకంగా అయితే మనం ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేసామో
ఈరోజు కూడా అలాగే ఎంజాయ్ చేస్తాం. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే బాధగా బెంగగా ఏం జరుగుతుందో తెలియకుండా నవ్వించలేం. మనం కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా సరదాగా కితకితలు పెడుతున్నట్టున్నట్టయితే మనము చాలా తేలిగ్గా కితకితలు పెట్టేయచ్చు. మాట్లాడుతుంటే చాలు కామెడీ వస్తుంది కనుక. అంచేత అలాంటి స్పిరిట్లో నన్ను నుంచినటువంటి క్రిస్వీ ఫిల్మ్స్ వాళ్ళు నాకు అప్పకు చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీకి థ్యాంక్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి రెండేంటి, నా యూనిట్లో ప్రతి వాళ్ళు ఎంతగానో నాకు సహకరిస్తూ ఏమైనా సరే ప్రతిరోజు కూడా మేము తీసే సీన్ ఏంటి, పాటలేంటి, ఫైట్స్ ఏంటి, ప్రతిదీ సార్ ఎమ్మెల్యేల కన్నా బాగుంది సార్, ఎమ్మెల్యేలను దాటాలి సార్, ఎమ్మెల్యేల కన్నా అద్భుతంగా ఉంది సార్, సార్ ఎంటర్టైన్మెంట్ బాగుంది సార్, కామెడీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. హ్యాపీ దిస్ బర్త్డే ఈజ్ రియల్లీ హ్యాపీ. అందుకనే అన్నాను అన్ని బర్త్డేల కన్నా 20 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేల తర్వాత మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత వస్తున్నటువంటి ఈ బర్త్డే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాధ్యతతో ఉంది, చాలా తేలిగ్గా ఉంది, చాలా ఈజీగా చేసేయగలన నమ్మకంతో ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. పీపుల్ హూ మేడ్ మీ లైక్ దిస్, హూ గేవ్ మీ దిస్ కంఫర్ట్ ఫ్రమ్ అగైన్ క్రిస్వీ ఫిలిమ్స్. అనుకుంటే సరిపోదు, చెయ్యాలి. మాట్లాడుకుంటే సరిపోదు, మాటల కన్నా మనకి ప్రాక్టికల్గా ఉండాలి. అలా ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా సినిమా 80 days 90 days షూటింగ్ అయిపోయింది. 95% అయిపోయింది. ఓన్లీ ఒక సాంగ్ను ఒక ఫైటు తప్ప. సో ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే నాలో తెలియకుండానే నాకు నవ్వు వస్తుందంటే ఆలోచించండి. థ్యాంక్ యూ. అయితే ఇంక అంతమించి నాకేం కావాలి, మా యూనిట్కి ఏం కావాలి, అసలు ఇంకొకసారి ఎమ్మెల్యేల కన్నా ఇంకో గొప్ప సినిమా నువ్వు ఇచ్చావు సభాస్ అని నా ప్రేక్షకులు అంటే అంతమించి ఏం కావాలి. ఇలా అనడానికి ఈ స్పిరిట్కి దీని వెనకాల ఇంకో ప్రధానమైన కారణం ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే ఈ మధ్యకాలంగా వచ్చిన గ్యాప్లో ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఏంటి సార్ ఎంత అద్భుతమైన సినిమాలు వచ్చాయి, వరుసటి పేర్లు మంత్రాలు చదివినట్టుగా గజేంద్రుడు, మాయలోడు, #1, యమలీల, ఘటోద్గజుడు, బెళ్ళం ఊరు వెళితే, ప్రముఖ వేళాయరా, శుభలగ్నం, ఇట్లా చదువుతూ ఉంటే నాకే అవును ఇవన్నీ ఎప్పుడైపోయినాయి, అవును చేసాం కదా సార్, మళ్ళీ అలాంటివి తీయటం లేదంటే అది నిజమే కదా, మరి అదేం మాయ కాదు కదా. మనకి ఈ సినిమాలో మోహన్ బాబు గారు యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఎందుకనంటే యముడిగా మనకి ఎవరు సూట్ అవుతారు అని క్వశ్చన్ వస్తే అది మోహన్ బాబు అయితేనే మనకి సూట్ అవుతారు. ఇంకెవరైనా అయినప్పటికీ కూడా ఈ సినిమాని మనం చేయడం కరెక్ట్ కాదు అని నేను 100% ఫీల్ అయ్యాను. దానికి సపోర్ట్ చేశారు. అలాగే చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం తప్ప ఇంక ఏ ఆర్టిస్ట్ విషయంలోనూ మనం ఆలోచించలేము. అప్ టు ది మార్క్ అంటే ఇక హిలేరియస్ రేంజ్కి మనం వెళ్ళిపోవాలనుకుంటే ఆయనే కావాలనుకున్నాం. ఆయన అడగగానే ఆయన ఒప్పుకున్నారు, ఆయన చేశారు. అట్లాగే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా అటు సియాజీ షిండే కానీ, లేకపోతే ఆశీష్ విద్యార్థి కానీ, కోటా శ్రీనివాసరావు కానీ, ఎంఎస్ నారాయణ కానీ, ఒకళ్ళనంటే ఎవ్రీబడి బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకొక పాప ఉంది, హర్షిత అని, ఒక 5.5 years బేబీ, బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. తెలుగు రాదు కానీ తెలుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటంతటే తెలుగు పాటకి లిప్ సింక్ ఇచ్చింది అని అంటే ఆ అమ్మాయి నోట్లోంచి ఒలికి పడుతుందా పాట అన్నట్టుగా పర్ఫార్మెన్స్ చేసింది అని అంటే శభాష్.